అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ బ్రహ్మదేవం జంగల్ కంట్రీగా, అట్లే అక్కడ గుడిపల్లిపాడు గిరిజన కాలనీలు. నేనేమంటానంటే ఎవరైతే అత్యంత పేదరికంలో ఉండారో గిరిజనులు, వాళ్ళ గురించి అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జంగల్ కంట్రీకి పోయినాం, ఆ కట్ట మీద గుడిసెలు చూసాం, వాళ్ళకి కరెంటు కూడా మనమే వేయించినాము. మ్యాక్సిమం గిరిజన కాలనీలు పారిశ్రామికవేత్తలకి అడాప్షన్ ఇప్పిస్తున్నాం, దత్తత ఇప్పిస్తున్నాం. వాళ్ళు టేకప్ చేశారు. ఇప్పుడు ఈ కాలనీ కూడా మనము జెమినీ పామ్ ఆయిల్ ఇండస్ట్రీ తీసుకున్నది. వాళ్ళు ఇంచుమించు 92 lakhs ఖర్చు పెడుతున్నారు. అందుకనే ఏంటంటే నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చాను, 96 lakhs. నేను ఒక మెసేజ్ కూడా మా గ్రూపుల్లో పెట్టాను. వీలైనంత వరకు మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండేది గిరిజనులు కాబట్టి కనీసం ఆ గిరిజన బిడ్డలతో టపాసులు కాల్చో, టపాసులు ఇచ్చో, స్వీట్ ఇచ్చో, చాక్లెట్ ఇచ్చో కొంతసేపు స్పెండ్ చేయండి అని కూడా గ్రూపులో పెట్టుకోవడం జరిగింది. అందుకే బెంగళూరు నుంచి మనవరాలు వస్తే వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా తెలియాల ఏంటి, ఈ పిల్లలకు కూడా ఆ పావర్టీ, పేదరికం, ఆ పూర్ పీపుల్ ఏ కండిషన్స్లో బతుకుతుండారు అనేది తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. నేనేమంటాను, అక్కడ రావుస్ కాలేజ్ ఉంది జంగల్ కంట్రీగా పక్కనే, అటువంటి జగన్స్ కాలేజ్, అదే జగన్స్ కాలేజ్ పక్కనే కట్ట మీద గుడిసెలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఆ సిఎస్ఆర్ ఫండ్లోనో ఏదో ఒక వాళ్ళకి వచ్చే ఆదాయంలోనో 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితులు ఎట్ట మెరుగుపరచాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.